అప్పటికప్పుడు క్రిస్మస్ అంటే క్రైస్తవుల పండగ లేదా ఊరు బయటల పండగ. కాబట్టి ఇలాంటి పరిస్థితి. అయితే మా నాన్నోళ్ళు గారు తల్లిదండ్రులు గారు మరి వ్యవసాయం చేస్తే రైతు కుటుంబం వ్యవసాయం చేసేవాళ్ళు. అయితే ఆ మందిరం కుమారులు మరి మైక్ వినపడ్డగానే మరి అంత అజ్ఞానం ఏంటో మరి తెలియని పట్టించుకొని మరి ఎన్నో రకాల వాక్యం దేవుని సేవ చెప్తూ ఉంటారు కానీ మైకులో మరి అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే కొన్నిసార్లు చీకటి గమనట్లు లేదా మబ్బు గమనట్లు కొన్ని సందర్భాల్లో మరి అలాగే లోకంలో దుష్టులు గలతి పత్రంలో ఉంది కదండి, యుగ సంబంధ దేవత అవిశ్వాసులైన మనోనేతరాలకి అలాంటి పరిస్థితులు అంధకారం అజ్ఞానంతో గుడ్డితనంలో ఆ వాక్యం అంటే ఏదో మరి వాళ్ళు పట్టించుకోలేదు కదా. మా పని ఏదో మాది వ్యవసాయం లేదా నేనే చదువుకోవటం లేదా భక్తి ఏదో భక్తి అలాగే మందిరం అడుగు పెట్టలేదు. అందుకే అయితే ప్రభు కృప దేవుని సంకల్పం ఏంటంటే అంత చెప్పడానికి సంబంధించలేదు కానీ ఒక మాట చెప్పి ముగిస్తుంది. అలాగే ఎట్లా ప్రభువు నమ్ముకున్నామంటే 1998 సంవత్సరం 98లో డిసెంబర్ మాసంలోనే భయంకరమైన పరిస్థితి, ఇంట్లో నెమ్మదిలేని పరిస్థితి, అమ్మగారు చనిపోవాలనుకున్న తీర్మానం అంటే పరిస్థితుల్లో అద్భుతంగా దేవుడు అమ్మగారు మరణం ఆ టైంలో దైవ సేవ క్రీస్తు దాస్ అని ఇంకో బ్రదర్ వచ్చారు. అదే ఫస్ట్ టైం మా ఇంటికి దేవుని సేవలు వచ్చి మరణం తప్పించిన యెహోవా అని చెప్పి దేవుని వాక్యం చెప్పారు, ప్రార్థన చేసేలారు. అది మొదటిసారి మా ఇంటిలో ఒక దైవ సేవకులు రావడం. అలా ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత దేవుని మహాకృప, దేవుడు ఆ విషయంలో మరణకర అమ్మ విషయం తప్పించాడు. దేవుడు సహాయపడ్డాడు. కొద్దిగా విశ్వాసం కలిగింది. 99వ సంవత్సరం నుండి మందిరానికి వెళ్ళటం ఆరంభించాము. సినిమాలు, ఒకవైపు భక్తి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అయితే గమనించినట్టు పిల్లరా 99 నుంచి 2000 సంవత్సరం దేవుని మహాకృపను బట్టి ఒక్క సంవత్సరంలోనే మారు మనసు అనుభవానికి ప్రభు నడిపించాం. అది మా గొప్పతనం కాదు కానీ మొదటి బై గాడ్స్ గ్రేస్ దేవుని కృప, రెండోది అక్కడ స్థానిక దైవ సేవకులు. ఎక్కడ చెప్పిన ఇదే సాక్షి చెబుతాను. మొదట దేవుడైతే, రెండవది స్థానిక దైవ సేవకులు. వారు ఎంతో బాధ్యత తీసుకొని ప్రార్థన చేసి ఆ పరిస్థితుల్లో చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు వాక్యం అందించి మేము మందిరానికి వెళ్తున్నప్పుడు మా ఇంట్లో నాన్న అరిసే పరిస్థితులు ఉన్నాయి, నాన్న కొట్టడానికి దుర్భాషణ పరిస్థితులు కూడా ఉన్నాయి, అమ్మ అరిసేది ఇంట్లో. అలాగా నేను పెద్ద కుమారుడు, నా తర్వాత తమ్ముడు చెల్లి. అయితే అలాంటి పరిస్థితుల్లో బాధతో కూడా మందిరాన్ని మానుకోకుండా ఏదో దేవుని ఆసక్తి, దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఒకలాంటి పరిస్థితి ఉంటుంది. అది ఆత్మీయులకు తెలుసు, చాలా మందికి తెలుసు, కానీ చాలా మందికి తెలియదు. అది ఆత్మీయులకే తెలుసు. ఆ మందిరం దావిదంటే కదా, నీ మందిరం మీద మక్కువ చేత కదండి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను మనకేం భక్షిస్తుంటే చికెన్, ఫలాలు, బిర్యానీ, మటన్ ఈ భక్షిస్తాం మనం. కానీ మందిరంలో ఉన్న ఆయన సన్నిధి, ఆయన వాక్యం, ఆయన ప్రేమను భక్షిస్తావా? దావీదు భక్షించావు. అందుకే కదండి. సరే దేవుని కృప ఏంటో కానీ అది దేవుడు పెట్టింది, అది నా గొప్పతనం కాదు. కానీ ప్రభు కృప బట్టి అరిసిన నాన్న దుర్భాషణ కొట్టడానికి వచ్చినా కానీ మందిరం అనుకోలేదు, ఏడుస్తున్నా సరే మందిరానికి వెళ్ళిపోయావా. అయితే అక్కడ దైవసేవకులు ఏడ్చి, దైవసేవకులు అక్కడ కూడా గుర్తు ఏడ్చుకుంటా మా కోసం ప్రార్థన చేశారు. అంటే కుటుంబంలో నాకు ఉన్న పరిస్థితి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేశారు. నాకు తల్లిదండ్రుల ద్వారా వచ్చే శోధన బట్టి, ఇంట్లో సమస్యను బట్టి. అయితే దేవుని కృపను బట్టి ఇక్కడ యవనస్తులు 10 మంది చెప్పేది ఏంటంటే, మా ఇంట్లో తల్లిదండ్రులు కానీ మా బంధువులు ఎగతాళి చేసేవాళ్ళు. మా ఇంట్లో అమ్మ నాన్న వద్దనేవారు. చెప్పాను కదా, కొట్టడానికి వచ్చేవాడు నాన్న. మందిరానికి వెళ్ళమని చెప్పాడు కాదు, కనీసం వద్దని చెప్పి కొట్టడానికి వచ్చి అలాంటి పరిస్థితి. అయితే చాలామంది కుటుంబాలు చూస్తే, యవనస్తులు పిల్లలు చూస్తే వాళ్ళు మందిరానికి వెళ్ళమని వాళ్ళ బంధువులు చెబుతుంటారు, తాత ముత్తాతలు చెబుతారు, ఇంట్లో పెద్దోళ్ళు చెబుతుంటారు, తల్లిదండ్రులు చెబుతుంటారు, దైవ సేవకులు పిలుస్తుంటారు, ఎంతో మంది చెబుతున్నా కానీ ఇంట్లో తల్లిదండ్రులు వెళ్ళమన్నా కానీ చెప్పండి, చాలా మంది పిల్లలు యవనస్తులు మందిరానికి రారు. ఇంత లేడు కదా, ఇంత లేడు ఎవరు సన్నిధి కదా, ఈ మందిరానికి వెళ్తారు. ఇందాక సువార్త అడుగుతుంటే ఎప్పుడెప్పుడు వెళ్తామని కంటిన్యూ వెళ్ళండి అంటే చూడండి, వెళ్ళమని వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పెద్ద అందరికి ఆశ ఉంటుంది. కానీ పిల్లలకి ఏముండదు, ఆశ ఉండదు వెళ్ళడం. ఇంకా రమ్మని పిలిచి ఎంతో బాధపడుతున్న తల్లిదండ్రులు చాలా చోట్ల చూస్తుంటారు, బాధపడతారు. అయ్యో మా పిల్లలు మందిరం రావట్లా, మా పిల్లలు ప్రభువుని నమ్ముకోవట్లా, రక్షణ పొందట్లేదు అని చెప్పేసి భర్త విషయం బాధపడే భార్యలు ఉన్నారు, పిల్లల విషయం బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. మాకళ్ళే అలాంటి పరిస్థితి కాదు, వద్దనేవారు. మాకు రివర్స్ పరిస్థితి. అయినా దేవుని కృప ఇది. నాకు చాలామంది పిల్లలు ఎవరు గమనించండి, మీ తల్లిదండ్రులు మీకు వెళ్ళమని మీకు అవకాశం ఇస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకోండి. అయితే దేవుని మహాకృప బట్టి చెప్పే విషయం ఏంటంటే 99లో మందిరానికి 2000లోనే దేవుని మహాకృప బట్టి దైవజన్ తిమోతి, లెబ్రోన్ తిమోతి, ఖమ్మం తిమోతి తెనాలకు పరిచయం చేశారు. అంకులు 2000 సంవత్సరం డిసెంబర్ 6లో మందిర ప్రతిష్టకు వచ్చారు. మరి మాకు బాప్తిస్మ ఇచ్చారు. అంటే ఒక్క సంవత్సరానికి దేవుడు కృపచారు, దేవుడే రక్షించాడు. దేవునికి మహిమ. చాలా మంది క్రైస్తవులను చూస్తున్నాం, నామకార్థ క్రైస్తవులు, అందరూ కాదు, చాలా మంది నామకార్థ క్రైస్తవులు. చాలా మంది కుటుంబాలు చూస్తుంటాము, మందిరానికి వెళ్తున్నాం, చిన్నప్పటి నుంచే మందిరానికి వెళ్తున్నాం. రక్షణ పొందారా అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం. ఈ 30 సంవత్సరాల మంది కొంతమంది ముసలోళ్ళు ఉంటారండి, వాళ్ళు 50, 60, 70 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం. కానీ ఏం పొందరు,
రక్షణ పొందరు, బాప్తిసం పొందరు, మారుమనసు పొందరు. మరి ఎందుకు పొందరు ఏంటో అర్థం కాదు. చూడండి, వాళ్ళ జీవితాలు దేవుడు కృప చూపుతున్నాడు. దేవుడు రక్షణ కోరుకుని వారికి ఆయన రక్షణ సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఇచ్చే రక్షణ సాల్వేషన్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరం. దేవుడు బహుమానిస్తా అంటే వింటున్నారా? అక్కడ రక్షణ పొందిన అయ్యారు అన్నారా? రక్షణ పొందిన వారు జాగ్రత్త వినండి. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు? ఎందుకు నువ్వు మారు మనసు పొందట్లా? ఎందుకు నువ్వు బాప్తిసం అనుభవం రావట్లా? నువ్వు ఎందుకు రక్షణ పొందట్లా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిందే రక్షించడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టిందే రక్షణ కొరకు. రక్షణ అంటే ఎంత తెలుసు అండి? యేసు ప్రభు ప్రాణంతో సమానం. ప్రాణం వెట్టి కాపాడుతూ రక్షిస్తున్నాడు. అంటే యేసు ప్రభు అంటే అంత తేలిక, ఆయన ప్రాణం అంటే అంత తేలిక, ఆయన శ్రమ, ఆయన సిలువ అంటే అంత తేలిక. రక్షణ అంటే అందుకే కదా ఇందా మనం పాడుతూ వచ్చిన పాటలు ఎంతో గొప్ప రక్షణ. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆగు తప్పించుకుంటాం. జాగ్రత్త. ఇంకా రక్షణ పొందకుండా పెద్దవాళ్ళు కావచ్చు, మీరు ఎవరైనా సరే రక్షణ పొందిన వాళ్ళ విషయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలం. ఇదే ఒక సహోదరుడు రక్షణ పొందారు సాధ్యత అడిగేది. భక్సింగ్ అడిగే విషయం ఏంటంటే, ఎవరికి ఏమంట, ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించావా? మనం అడిగేది ఏమడుగుతుంటే, బాగున్నారా? బాగున్నా. తప్పు కాదు, దానికంటే అసలు మంచి పదం తెలుసా? నువ్వు తిరిగి జన్మించావా? భక్సింగ్ అడిగే ప్రశ్న. అంటే నువ్వు తిరిగి జన్మిస్తే బాగున్నా, భౌతిక బాగున్నావు. తిరిగి జన్మించకపోతే నరకమే కదా. నువ్వేం బాగున్నావు? నువ్వు రక్షణ లేకపోతే నువ్వేం బాగున్నట్టు? నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వేం బాగున్నట్టు? పరలోకానికి సిద్ధపడలేదు, నరకానికే పోయేది చస్తే. అందుకే ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించావా? ఎస్, నేను తిరిగి జన్మించా, రక్షణ పొందని చెప్పాడు. దైవులు సంతోషించేవాడు. కాబట్టి గమనించండి, అలాంటి రక్షణ పొందే అనుభవంలోనికి రావాలి. మారు మనసు రక్షణ పొంద. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఎంతకాలం రక్షణ పొంది నిర్లక్ష్యం చేస్తున్నావో. కాబట్టి గమనిస్తే ఇక్కడ దేవుని స్థలం మనం చూస్తే, దేవుడు కాపాడాలంటే ఒకటి ఆయన్ను ఆశ్రయించేవారు. రెండో మాట చూద్దామంటే చూడండి దయచేసి. రెండోది ఆయన కాపాడాలంటే రెండో లక్షణము కీర్తనలోనే 31:23 విశ్వసించిన వాళ్ళు లేదా విశ్వాసులను, రక్షణ పొందిన విశ్వాసులను ఆయన కాపాడును. 31వ కీర్తన, యెహోవా భక్తులారా గమనించండి జాగ్రత్త. కాబట్టి విశ్వాసులు అంటే ఎవరండి? ప్రభువును నమ్మి బాప్తిసం పొందిన వారు, రక్షించబడ్డ వారిని ఏమంటారు? విశ్వాసులు అంటారు. అంటే రెండోదిగా రక్షణ పొంది విశ్వాసులు, ఒకటి ఆశ్రయించిన వారిని దేవుడు కాపాడు. అందుకే ఆయన ఆశ్రయించండి, మీరు బ్రతుకుతురు, లేకపోతే నశించిపోయే పరిస్థితి ఉంది. రెండోది, ఆయన ఎదుకు వచ్చి నమ్మి విశ్వసించి బాప్తిసం రక్షణ పొంది విశ్వాసులుగా చేయబడితే దేవుడు ఎవరిని కాపాడుతాడు? రెండోది రక్షణ పొందిన విశ్వాసం. మూడోది చూడండి, ఎవరిని కాపాడుతారు? పరిశుద్ధ గ్రంథంలో 86వ కీర్తన 2వ వచనం రాబడింది, 97వ కీర్తన 10. ఈ రెండు సందర్భాలు రాబడింది. రాసుకునేవారు అంటే 86వ కీర్తన 2, 97:10. దేవుని దేవుని యొక్క యెహోవా యందు భయభక్తులు అంటే దేవుని యందు భయభక్తులు గల వారిని ఆయన కాపాడేవాడు. కనుక మనం చూస్తే యెహోవా యందు భయభక్తులతో మన జీవితాల్లో దైవికమైన యెహోవా యందు భక్తులుగా, అక్కడ యెహోవా తన భక్తులను కాపాడు. భక్తులను కాపాడతాడు. భక్తులు అంటే ఎవరండి? ఇదిలో చాలా మంది రకరకాల భక్తులు అయిపోతున్నారు. కాబట్టి అందరూ భక్తులు కాదు. భక్తులు అంటే దానికి నిర్వచనము లోకములో అపవిత్రత మాలిన అంటాడు. యాకోబు భక్తుడు అంటాడు. యాకోబు పుస్తకంలో మన కొత్త నిబంధనలో ఈ లోకం మాలిన అంటకుండా తను కాపాడుకునేవాడే భక్తుడు. భక్తికి నిర్వచనం పవిత్రమైన భక్తులుగా, మరి నిష్కలంకమైన పవిత్ర భక్తులుగా, అనేక విషయాలను ఆదరించే వారు, జాలిగిన మనసు, వారి ఇహలోక మాలిన కాపాడకుండా అంటకుండా తను కాపాడకుండా భక్తి అంటే. సరే గమనిస్తే ఇక్కడ రక్షించబడిన వారమే దావీదు ఒక భక్తుడు, దానియేలు దైవభక్తుడు. కనుక దేవుని భక్తులైన వారుగా ఉంటే భక్తి కలిగి జీవించారు. భక్తి గల వారు ఏం చేస్తారు తెలుసండి? 32వ కీర్తన రాబడింది, భక్తి గల వారు నిన్ను ప్రార్థన చేస్తారు. భక్తి గల వారు ఆరాధన చేస్తారు. భక్తి గల వారు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళేవారు ఉంటారు. నియమ కొడుకులో పాల్పొందుతుంటారు. భక్తి కలిగిన వారు ప్రతి దినము ప్రార్థన చేస్తారు. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతుంటారు. భక్తి కలిగి దైవభక్తి కలిగి చేస్తే జీవితం కలిగి ఉంటారు. దైవభక్తులుగా మనం ఎలాంటి భక్తి ఉన్నాం? పై భక్తి, శక్తి లేని భక్తి, నిజమైన దైవిక భక్తి కలిగి ఉన్నామా? దైవభక్తి కలిగిన వారిని దేవుడు కాపాడుతాడు. మనం 4 చూస్తే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 64:1 రాబడిందండి. కీర్తనలు 64:11 ప్రార్థించే వారిని దేవుడు కాపాడు. చెప్పండి, 4 ఎవరిని కాపాడుతున్నామా? దేవుడు ప్రార్థించే వారిని. కనుక ప్రార్థన చేయటం వల్ల దేవుడు వారిని కాపాడు. అందుకే దుష్టు నుంచి కాపాడమని, అయ్యా అపవాది నుండి, శోధన నుండి. ఈ లోకంలో మన ఈ ప్రపంచాన్ని తెలుసు అండి. భక్తుడు అంటాడు, మన ఆ గడప నుంచి అడుగు దాటి పెట్టామంటే అంటే యుద్ధంలో యుద్ధ రంగంలో అడుగు పెట్టినట్టే. ఈ లోకం అంతా భక్తుడు ఏమన్నా తెలుసండి?